సీతాదేవి వ్యక్తిత్వం అందరికీ ఆదర్శవంతం. సీతాదేవి క్షమ, దయ, ధైర్యం, వివేకం, ఆత్మాభిమానం కలిగిన మహానీయురాలు. ఆమె జీవితంలోని ప్రతి ఘట్టము ఒక మార్గదర్శకంగా నిలుస్తుంది. పుట్టుక నుంచి భూమాత ఒడికి చేరువయ్యే వరకు ఆమె చూపిన ధైర్యం, త్యాగం, ధర్మ మార్గం అందరికీ ఆదర్శం. ఎల్లప్పుడూ ధర్మాన్నే అనుసరించింది. తండ్రి మాటను గౌరవిస్తూ శ్రీరాముడు అడవికి వెళ్ళినా భర్తతో పాటే అడవికి వెళ్ళి తన ధర్మాన్ని నిబద్ధంగా పాటించింది. దయాగుణం. మారువేషంలో భిక్షాటనకు వచ్చిన రావణుడికి ఆహారం ఇవ్వాలనే తపనతో తన రక్షణ గురించి కూడా ఆలోచించకుండా లక్ష్మణ రేఖను దాటి వెళ్ళింది, కష్టాల్లో కూరుకుపోయింది. ప్రజల విమర్శలను స్వీకరించి తనను మరోసారి అడవికి పంపించినప్పటికీ శ్రీరాముడిపై ఎలాంటి దురభిప్రాయాన్ని కలుగనీయలేదు. తన ఇద్దరు పిల్లలను ధైర్యవంతులుగా తీర్చిదిద్దింది. అగ్నిప్రవేశం చేయమని కోరినప్పటికీ ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా అగ్నిప్రవేశం చేసింది. తన గుణాన్ని నిరూపించుకోవటానికి ఎలాంటి సంకోచం చూపలేదు. కుటుంబ విలువలపై అవగాహన. ఎంతటి కష్టాల్లోనైనా పుట్టింటిని భారం పెట్టకూడదనే భావనతో తండ్రి జనకుడు తన్ను మిథిలాకు రావాలని కోరినా సున్నితంగా తిరస్కరించింది. ప్రకృతి ప్రేమికురాలు. ప్రకృతి, జంతువులపై అపారమైన ప్రేమను ప్రదర్శించింది. జింకను కోరి రావణుడి దుష్టబుద్ధి గురైనప్పటికీ తన హృదయాన్ని మాత్రం పర్యావరణంపై ప్రేమతో నింపుకున్నది. సమయస్ఫూర్తితో వ్యవహరించింది. రావణుడు తన్ను అపహరించినప్పటికీ దుఃఖంలో మునిగిపోకుండా రాముడికి సూచనలు అందించేందుకు తన బంగారు నగలు నేలపై పడవేసింది. భర్త పట్ల అపారమైన ప్రేమ చూపించింది. రావణుడి చెరలో ఉన్నప్పటికీ నిరంతరం శ్రీరాముడి పేరు జపిస్తూ భర్తనే ధ్యానించింది. తన విశ్వాసాన్ని ఏమాత్రం వదిలిపెట్టలేదు.